ఇజ్రాయేల్ దేశంలో ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క స్త్రీకి యేసుక్రీస్తు అంటే తెలియని వ్యక్తి ఈమె. యేసుక్రీస్తు అంటే ఆయన యొక్క శక్తిని కానీ ఆయన యొక్క ప్రేమను కానీ ఎప్పుడు ఈమె రుచి చూడలేదు కదా. దేవుడు అంటాడు కదా, మీరు రుచి చూచి ఎరగండి, రుచి చూచి ఎరుగుడి కదా. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను రుచి చూడకుండా మనం ఎరగలేం. రుచి చూచి ఎరగడం కదా. ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో ఆ ఫుడ్ మనం రుచి చూచి మనం తిన్నప్పుడు అది మనకి మంచిగా అనిపిస్తే, అది మనకి టేస్టీగా అనిపిస్తే ఏం చేస్తాం చెప్పండి? ఊరికినే ఉంటామా? ఊరికినే ఉండగలమా కదా. రా, ఏం చేస్తారు మీరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ తిన్నారు. ఆ బిర్యానీ మీకు చాలా బాగా నచ్చింది, బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. బయటకు వచ్చి ఎవరికి చెప్పకుండా ఉంటారా? చెప్తారా లేదా? చెప్తారు కదా. మీ ఫ్రెండ్స్కి చెప్తారు, లేదా రిలేటివ్స్కి చెప్తారు, మీ తల్లిదండ్రులకి చెప్తారు కదా. అంటే అక్కడ మీరు తిన్న ఆ టేస్ట్, ఆ రుచి మీరు చెప్పకుండా ఉండలేరు. రుచి చూచి మనం ఎరిగినప్పుడు, ఆ రుచిని మనం అనుభవించినప్పుడు, ఆ రుచిని బట్టి మనము ఆ తిన్న ఆ యొక్క ఆహార పదార్థాన్ని బట్టి ఇతరులకి మనం షేర్ చేసుకోకుండా ఉండలేం. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న ఏ వ్యక్తి కూడా ఆ ప్రేమను ఇతరులకి షేర్ చేసుకోకుండా ఉండలేడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుంది కదా, ఫ్రెండ్షిప్ డే కదా. ఒక మంచి స్నేహితుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండడం అనేది ఒక మంచి దేవుని యొక్క కృప కదా. ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో కలిగి ఉండటం అనేది అది మనకి మేలుకరం. ఈ లోకానుసారంగా ప్రతి ఒక్కరు కూడా స్నేహితులు కలిగి ఉంటారు. ఆ స్నేహితులు మంచి స్నేహితులు అవ్వచ్చు, కొన్నిసార్లు చెడు స్నేహితులు అవ్వచ్చు. కొన్ని స్నేహాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి, కొన్ని స్నేహాలు మన జీవితాన్ని బాగు చేస్తాయి కదా. కొన్ని స్నేహాలు మన జీవితాన్ని బాగు చేస్తాయి, కొన్ని స్నేహాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. సో నీ యొక్క స్నేహితుడు మంచివాడైతే నీ జీవితము మంచిగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కదా. నీవు చదివేవాడితో స్నేహం చేస్తే ఆటోమేటిక్ ఏదో ఒక రోజు నువ్వు కూడా మంచిగా చదవడానికి అవకాశం ఉంటుంది కదా. నీవు చదువు సరిగ్గా అర్థం కానప్పుడు ఇంకొకడు చదువు రాని వాడితో స్నేహం చేస్తే ఇంకేమన్నా ప్రయోజనం ఉంటుందా కదా. చదువు వచ్చేవాడితో స్నేహం చేస్తే చదువు రానివాడు కూడా ఒక రోజు చదువుతాడు కదా. సో స్నేహం అనేది ఈ లోకంలో చాలా ఇంపాక్ట్, చాలా ప్రభావము లోకం మీద చూపిస్తుంది కదా. అందుకే దుష్టుల ఆలోచన చెప్పు నడుక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక కదా. అంటే ఒక 10 మంది చెడ్డ స్నేహితుల మధ్యన ఒక మంచివాడు వెళ్ళినా కూడా ఆ మంచివాడు ఆ 10 మందిని మార్చగలడా? మార్చలేడు కదా. మార్చలేడు. కానీ ఆ 10 మంది వీడిని మాత్రము ఈజీగా మార్చేస్తారు కదా. వీడి త్రాగడం అలవాటు లేదు, కానీ ఆ 10 మంది త్రాగుతున్నప్పుడు వీళ్ళు కూర్చున్నాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? వీడిని ఏదో విధంగా తాగడానికి ప్రయత్నం చేస్తారు. ఇది స్నేహితుల యొక్క ప్రభావం కదా. స్నేహితుల యొక్క ప్రభావం. ఓ 10 మంది దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్నేహితుల దగ్గరకి ఒక తాగుబోతు స్నేహితుడు వెళ్ళాడు అనుకో, ఏం చేస్తారు? ఒరే, తాగుడు మంచిది కాదు, మేమందరం ఎట్లా బ్రతుకుతున్నాము, మేమందరం ఎట్లా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాము, మా జీవితాలు ఎట్లా ఉన్నాయి అని ఈ 10 మంది కలిసి ఈ ఒక్కడిని ఏం చేస్తారు? బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ 10 మంది దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. వీడు పాపంతో నిండిపోయి ఉంటాడు కనుక ఈ యొక్క అంటే యథార్థంగా లేదా మంచిగా బ్రతుకుతున్న ఈ స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు. కానీ
దేవుడు దేవుడు ఇలాంటి ఒక వ్యక్తి కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు కదా. ఆయనే యేసు కదా. మంచి స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టినని దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండగలడా? ఒకవేళ సహాయం చేయలేని స్నేహితుడైతే అతడు స్నేహితుడే కాదు. మంచి స్నేహితుడు ఎప్పుడు తన స్నేహితుడి యొక్క బాగు కోసం చూస్తాడు కదా. మంచి స్నేహితుడు ఎప్పుడు తన యొక్క స్నేహితుడి యొక్క బాగు కోసము. చెడ్డ స్నేహితుడు ఇంకొక వ్యక్తిని వాడు కూడా వీడికి లాగా తయారవ్వాలని అనుకుంటాడు తప్ప బాగుపడాలని ఎప్పుడు కూడా అనుకోడు. సో స్నేహితుల యొక్క పరిస్థితులు మనం గమనించినప్పుడు ఈ లోకము ఎక్కువగా ప్రభావితం చేసేది, ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది స్నేహం కదా. స్నేహితుడు అనేవాడు ఇంకొక స్నేహితుడికి ఏది కూడా దాయడానికి ప్రయత్నం చేయడు కదా. తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలు దాస్తాము, లేదా పెద్దవాళ్ళ దగ్గర కొన్ని విషయాలు దాస్తారు. సరే, ఎవరి దగ్గరైనా ఏ విషయానైనా దాస్తారు, కానీ స్నేహితుడి దగ్గర ఏ విషయాన్ని కూడా ఏ వ్యక్తి కూడా దాయుడు కదా. ప్రతిదీ, అది మంచి అయినా చెడైనా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఆ మంచి స్నేహితుడు అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క చెప్పిన కష్టాన్ని అర్థం చేసుకుని సలహా ఇస్తాడు, లేదా ఆ వ్యక్తి యొక్క కష్టంలో నుండి విడుదలవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఒకవేళ మంచి స్నేహితుడు కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇతడు గ్రహించి వాడి యొక్క గుట్టంతా కూడా ప్రపంచాన్ని చుట్టూ ఉన్న మనుషులకి అది ఏం చేస్తాడు? సాటి చెప్తాడు కదా, సాటిస్తాడు. మన స్నేహితుడు యేసయ్య మంచి స్నేహితుడిగా మనకు కనిపిస్తున్నాడు కదా. ఆయన నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బాగు చేస్తాడు మొట్టమొదటిగా. రెండవది, ఆయన మన యొక్క సమస్యలను కానీ, మన కష్టాన్ని కానీ, మన బాధను కానీ ఆయన తీరుస్తాడు తప్ప ఆయన నిన్ను చులకనగా చేసి ఇతరుల ముందు వీడికి కష్టం ఉందంట, ఈ సమస్య ఉందంట అని ఇతరుల దగ్గర ఇతడి యొక్క పరువుని తీసే విధంగా చేయడు కదా మంచి స్నేహితుడు ఆయన. లోక స్నేహము ఎప్పుడు కూడా కొన్నిసార్లు మోసం చేస్తుంది ఎక్కువ శాతం, కానీ దేవునితో స్నేహం చేసేవాడు ఎప్పుడు కూడా మోసపోడు. ఆయన స్నేహం యొక్క రుచి చూసినవాడు, ఆయన యొక్క ప్రేమను రుచి చూసిన వాడు ఆయనతో స్నేహం చేయాలని ఇంకొక వ్యక్తిని ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు కదా. ఒకవేళ యేసును గనక, దేవుణ్ణి గనక నువ్వు మంచి స్నేహితుడిగా గనక భావిస్తే ఇంకొక వ్యక్తిని ఆ స్నేహాన్ని చేసేటట్లు ప్రోత్సహిస్తాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీకి ఇటువంటి స్నేహితులు 12 సంవత్సరాలు ఎక్కడన్నా కనిపించారా? కనిపించలేదు కదా. 12 సంవత్సరాలు ఈమెకున్న సమస్యను బట్టి తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. కలిశాడా? ఈమె ఈ 12 సంవత్సరాలు ప్రయాసపడుతున్నప్పుడు ఈమె చుట్టూ ఉన్న స్నేహితులు ఎవరు కూడా యేసయ్యని గురించి చెప్పారా? చెప్పలేదు కదా. లేదా మంచి విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. ఈ 12 సంవత్సరాలు ఈమె పడిన బాధ, కష్టము, వేదన అంత ఇంత కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఒక హాస్పిటల్కి పరుగులు పెడుతుంది, వైద్యాని కోసం అనేకమైన తన ధనాన్ని ఖర్చు పెడుతుంది, కానీ అక్కడ ప్రతిఫలం చూడట్లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, ఇంకొక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, మళ్ళీ అక్కడికి పరుగులు పెడుతుంది. మళ్ళీ ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అంతా వాడుతుంది, కానీ ప్రయోజనం ఉండట్లేదు. మరలా ఇంకొక సమయంలో ఇంకొక వ్యక్తి ఏదో చెప్పడం, మళ్ళీ ఆ మాట విని ఆ వ్యక్తి దగ్గరికి పరుగులు పెట్టడం కదా. కొన్నిసార్లు లోకంలో వచ్చే సమస్యలను బట్టి మనం ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం కదా. అప్పులు ఉంటాయి కొంతమందికి, ఈ అప్పులు తీర్చడం వరకు పరుగులు పెడతా ఉంటాం. సరైన విధంగా మనం ప్రయత్నం చేయకపోతే ఉన్న అప్పు ఎక్కువైపోతుంది తప్ప తక్కువ అవ్వదు కదా. నీకు 1,00,000 రూపాయలు అప్పు తీర్చాలి, ఈ అప్పు సరిగ్గా మనం తీర్చలేని ప్లానింగ్ మనకు లేకపోతే ఈ 1,00,000 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది కదా. ఈ రక్తస్రావం
రక్తస్రావం కలిగిన స్త్రీకున్న సమస్య అట్లాగే రోజు రోజుకి ఎక్కువైపోతుంది తప్ప తక్కువ అవ్వట్లేదు. వాక్యం మనం గమనించినప్పుడు ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి కదా. చాలాసార్లు మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలను బట్టి మనం పడే తిప్పలు మామూలుగా ఉండవు కదా. మనం పడే తిప్పలు మామూలుగా ఉండవు. మనం హాస్పిటల్ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటాం, డాక్టర్స్ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటాము. కానీ ఏ విధమైన ప్రయోజనం కొన్నిసార్లు మనం చూడలేము. కొన్నిసార్లు మనకున్న అప్పులను బట్టి చాలా కష్టపడతాము. మనం కష్టపడవలసిన మన శక్తికి మించి కష్టపడతాం, కానీ అప్పులు తీరవు కదా. కొన్నిసార్లు పిల్లలు కొన్ని ఎగ్జామ్స్లో తప్పిపోతూ ఉంటారు. వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎగ్జామ్ మీద ఎగ్జాము వాళ్ళు ఫీజులు కడుతూ ఉంటారు, కానీ ఏమాత్రము వాళ్ళు పాస్ అవ్వరు. సమయాన్ని వెచ్చిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి ఆ సబ్జెక్టులకి ఫీజులు కడుతూ ఉంటారు, కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కొంతమంది ఉద్యోగాల కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కాళ్ళు వాళ్ళు నొప్పులు వచ్చేటట్లు తిరుగుతూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ఎగ్జామ్ రాస్తారు, ఈ ఎగ్జామ్ రాస్తారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఈ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ప్రయోజనం వాళ్ళు చూడరు కదా. అప్పులు తీర్చేయాలని ఎన్నో కష్టపడతారు, ప్రయత్నం చేస్తారు, కానీ అప్పులు ఎక్కువ అవుతున్నాయి తప్ప రోజు రోజుకి అప్పులు మాత్రం తీర్చబట్టలేదు. భర్త తాగుతున్నాడు, చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మందు త్రాగకూడదని ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడటానికి ప్రయత్నం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మాటలు చెప్తారు, కానీ ఆ వ్యక్తి రోజు రోజుకి త్రాగుడు ఎక్కువైపోతుంది తప్ప త్రాగుడు ఏమాత్రము మానడానికి ప్రయత్నం చేయడు కదా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో కదా మన జీవితంలో ఒక సమస్య. కొంతమంది భార్య భర్తల మధ్యన సంవత్సరాలు కొలిది వారి మధ్య వచ్చిన సమస్య పెద్దదైపోతూ ఉంటుంది తప్ప దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ సమస్య వారి జీవితంలో తీరదు కదా. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పడుతున్న బాధ 12 సంవత్సరాల నుండి మన జీవితంలో అనేకమైన బాధలు ఉన్నాయి, మనం పైకి చెప్పలేకపోవచ్చు. మన హృదయం అనే ఆ యొక్క వేదనలో, ఆ హృదయంలో చాలా పరిస్థితుల కోసం మనం వేదన చెందుతున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏమాత్రం మార్పు లేదేమో కదా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, గర్భఫలం లేదేమో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అప్పులు తీరట్లేదేమో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం పొందట్లేదేమో కదా. ఈ వాక్యం వింటున్న చాలామంది నేను అడుగుతున్న ప్రశ్న కదా, మీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయేమో కదా. చాలామంది ఈ పరిస్థితులతో సతమతమైపోతున్నారు. మనకున్న ధనాన్ని వెచ్చించుతున్నాం, మనకున్న ఆరోగ్యాన్ని, శక్తిని వెచ్చించేసి కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి అనేకమైన చెప్పుకోలేని రోగాలు వచ్చేస్తున్నాయి కదా. బీపీ, షుగర్స్, అల్సర్స్ కదా. ఈ అనేకమైన సమస్యలు మనము పొందుతున్న ఈ వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి మనకి ఎక్కువైపోతూ ఉంటాయి కదా, ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క జీవితం కూడా అలాగే ఉంది. తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ తీసుకుంటాం, లేదా బైక్ మీద వెళ్తాం, లేదా బస్సుకి వెళ్తాం కదా. కానీ ఆ రోజుల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ ఇజ్రాయేల్ దేశంలో మండు టెండలో ఆమె హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె అనేకమైన సుదీర్ఘకాలం ప్రయాణం చేసేది కదా. ఆ మోకాళ్ళు బాధలు కదా, ఆ యొక్క కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ నడుస్తున్నప్పుడు ఆ పాదాలకి ఆ రాళ్ళు గుచ్చిపోతున్నప్పుడు వేదన, శ్రమ. ఈమె హాస్పిటల్కి ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయే కొలది ఇంట్లో పిల్లలు పోషణ కోసం కానీ, వాళ్ళకి బట్టలు కావాలా, అది కావాలా, ఇంట్లో ఏంటని కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఉన్న ధనమంతా కూడా ఈమె రక్తస్రావంతో బాధపడుతున్న ఈ సమస్యను తీర్చుకోవడం కోసమే ఖర్చు పెడుతుందా, లేదా కుటుంబ పోషణకి ఖర్చు పెడుతుందా? సో ఇలాంటి సమస్యలు కదా చాలా జీవితంలో. మనం అప్పులనే తీర్చుకుంటామా, లేదా కుటుంబ పోషణనే చేసుకుంటామా? సో చాలాసార్లు మన జీవితంలో ఇటువంటి సమస్యలు, ఇటువంటి కష్టాలు అనాది కాలం నుండి మనం అనుభవిస్తున్నామేమో, సంవత్సరాలు కొద్ది కదా. రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే 12 సంవత్సరాలు అనుభవించిన కష్టం, ఆ వేదన కదా. అక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు వైద్యుల చేత ఎన్నో తిప్పలు, మనం అనేక తిప్పలు పడింది కదా. ఎన్ని తిప్పలు పడుతున్నాము కదా. భార్య భర్తలకు సమాధాన పరచాలని ఎన్ని తిప్పలు పడుతున్నాము, లేదా ఆ భర్త త్రాగు నుండి విడుదల పొందాలని ఎన్ని తిప్పలు పడుతున్నాము, లేదా యవనస్తులు ఆ యొక్క బిడ్డలు బాగుపడాలని, వాళ్ళు చదవాలని ఎన్ని తిప్పలు పడుతున్నాము, లేదా వారి జీవితంలో వాళ్ళు పెట్టుకున్న ఆ యొక్క బ్యాడ్ రిలేషన్స్ నుంచి వారిని స్టాప్ చేయలేని ఎన్ని తిప్పలు పడుతున్నాము. సో ఇలాగా మన జీవితంలో అనేకమైన సమస్యలతో, వేదనతో, దుఃఖంతో మనము మన జీవిత ప్రయాణం వెళ్తున్నప్పుడు
కొన్నిసార్లు అది మానకపోవడం బదులు ఇంకా ఎక్కువైపోతుంది కదా. అదే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మరింత అంటే తాను ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఏమాత్రం కొంచెం కూడా కష్టం పోకుండా, కష్టం ఏమైపోతుంది రోజు రోజుకి, ఆ రోగం ఏమవుతుంది రోజు రోజుకి ఎక్కువైపోతూ వస్తుంది కదా. కొన్నిసార్లు చాలామందికి మనకేదో సమస్య కదా, రోజు రోజుకి ఎక్కువైపోతూ వస్తుంది కదా. రోజు ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంతమంది డాక్టర్ దగ్గర, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కదా, దేవుడు స్వస్థపరచకుండా, దేవుడు కార్యం చేయకుండా, దేవుడు అప్పులు తీర్చకుండా, దేవుడు నీ గర్భఫలాన్ని తెరవకుండా, దేవుడు నీ జీవితంలో ఉద్యోగం ఇవ్వకుండా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మూసిన ద్వారం తెరవకుండా నీ జీవితంలో కార్యము జరగదు కదా. నీవు లోకానుసారంగా ప్రయత్నాలు చేస్తున్నావు, ఒకవేళ ఆయన కార్యాన్ని గనక మూస్తే దాన్ని తెరిచివాడెవడు? ఆయన పట్టుకుంటే దాని నుంచి మనం పొందుకుంటామా? ఆయన మనకి ఇస్తేనే పొందుకుంటాం ఏదైనా. మనం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు, ఎంతమంది దగ్గరికి అయినా తిరగచ్చు, ఎన్ని రికమెండేషన్స్ అయినా చేయించవచ్చు, కానీ మనకు అది దేవుడు ఇవ్వకపోతే మనం దేవుడి నుండి ఏమీ పొందుకోలేము. అది మనకి ఇవ్వాలి. అది ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, కుటుంబాల బిడ్డలకు జీవితాలు బాగుపడాలన్నా, భర్తలు మారాలన్నా, భార్యలు ఏది జరగాలన్నా కూడా అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు విడుదల ఇవ్వకపోతే మనం విడుదల పొందలేము. అది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు, ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు, ఈ 12 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా యేసుని గురించి వినలేదు, లేదా మంచిని ఎప్పుడు వినలేదు, కానీ ఈమె జీవితంలో బహుశా ఈమెకు ఒక మంచి స్నేహితురాలు దొరుకుంటుంది లోకానుసారంగా కదా. అన్ని సంవత్సరాలు కూడా సరైన స్నేహితులు దొరకలేదు, అందుకే రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళకి కదా. మంచి డైరెక్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ నీవు దేవుని ఎరిగిన బిడ్డ అయితే, నువ్వు దేవునితో గనక మంచి స్నేహాన్ని కలిగి ఉంటే, నీవు ఇతరులకు కూడా మేలుకరంగా ఉంటావు, ఇతరులకు కూడా నువ్వు ప్రయోజనకరంగా ఉంటావని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇలాంటి 12 సంవత్సరాల నుంచి వేదన, కష్టము, నెమ్మది లేకుండా వ్యాసారిపోయిన ఈ స్త్రీకి ఒక మంచి స్నేహితురాల ద్వారా ఒక మంచి విషయం తెలిసింది. ఏంటంటే ఆ విషయమే యేసుని గూర్చి వినటం కదా. ఆమె యేసుని గూర్చి విని, 27వ వచనం, ఎవరిని గూర్చి వింది ఆమె? యేసుని గూర్చి వింది. యేసుని గూర్చి ఏమి విందంటావు? యేసుని గూర్చి ఏమి విందంటారు? యేసు రక్షకుడని విన్నది, యేసు స్వస్థపరిచేవాడని విన్నది, యేసు అభిషిక్తుడని విన్నది, యేసు వలన సాధ్యం కానిది ఏదీ లేదని విన్నది. ఏమి విన్నది కదా. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో మన యొక్క హృదయపూర్వకంగా ఆయన బాధను చెప్పుకుంటే, మన బాధను ఆయనకు చెప్పుకుంటే, ఆయన మన కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన వ్యాధిని తొలగిస్తాడని విన్నది ఈ స్త్రీ కదా. యేసుక్రీస్తు మొట్టమొదటి చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కానా వివాహంలో ఏంటది? నీటిని ద్రాక్షరసంగా చేయటం. ఈ నీటిని ద్రాక్షరసంగా చేసినప్పుడు మొట్టమొదటి దేవుడు చేసిన సూచక్రియ, యేసు అక్కడ ఉండకపోతే గనక ఆ రోజున ఆ యొక్క కుటుంబానికి ఏం కలిగేది? ఆ కుటుంబానికి ఏం వచ్చేది? అవమానం కదా, అవమానం. ఇప్పుడు మనము పెళ్ళికి పిలుచుకున్నాం అందరినీ, మన బంధువుల్ని, స్నేహితులు, రక్త సంబంధం, ఊర్లో అందరిని పిలుచుకున్నాం. భోజనాలు అయిపోయినాయి, జనాలు చాలామంది ఉన్నారు, తినడానికి భోజనం లేదు. ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంటుంది? వచ్చిన వాళ్ళందరూ ఎట్లా మాట్లాడుకుంటారు? వీడు భోజనం కూడా సరిగ్గా పెట్టలేడు, కానీ ఇంతమందిని పిలుచుకున్నాడా అంటే నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది కదా. వాడు ఏ పరిస్థితులు ఉన్నాడో, ఏ కష్టంలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో చేశాడో ఏమైనా అర్థం చేసుకుంటుందా? ఇంకా ఇంతమందిని పిలిచాడు, వీళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకుని ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ పెళ్ళిలో మాట్లాడుకుంటారా? బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు. కనపడిన వాళ్ళ వాళ్ళ రోజు పెళ్ళికి వెళ్ళావురా, పెళ్ళికి పిలిచాడు, కనీసం అక్కడ సాంబార్ కూడా లేవురా, అన్నం కూడా లేదురా, ఇలా మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకుంటారు కదా. ఎంత అవమానం! ఆ రోజుల్లో ఇజ్రాయేలీయుల వాళ్ళ యొక్క కుటుంబ జీవితాల్లో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైనది వివాహంలో. ఆ ద్రాక్షరసము కనుక అయిపోతే ఆ కుటుంబానికి కానీ ఆ యొక్క సమాజంలో వారికి చాలా అవమానం. మరలా వాళ్ళు
వాళ్ళు సమాజంలో తిరగలేరు తలెత్తుకొని. చాలా అవమానం, చాలా వేదన. అలాంటి పరిస్థితుల్లో యేసు కనుక అక్కడ లేకపోతే పరిస్థితి ఏంటి కదా, పరిస్థితి ఏంటి? కానీ యేసు అక్కడ ఉన్నాడు కనుక దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేశాడు. ఆ కుటుంబానికి కానీ, ఆ పెండ్లి కుమార్తెకి కానీ, పెండ్లి కుమారుడికి కానీ, ఆ పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులకు కానీ ఏ విధమైన అవమానం రాకుండా దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన బిడ్డలను బట్టి కానీ, మన పరిస్థితులను బట్టి కానీ మనము తలదించుకోకుండా ఉండాలంటే, మనం అవమానం పొందకుండా ఉండాలంటే, మనము నెమ్మది పొందాలంటే దేవుడు మన మీద కనికరించకపోతే మనము పొందుకుంటామా? కొన్నిసార్లు బిడ్డలు మారరు ఎంత చెప్పినా. ఒకవేళ దేవుడు కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే వాళ్ళు మారుతారా కదా? మన జీవితంలో ఉన్న అప్పులలో వచ్చి మన ఇంటి మీద పడి గోల్ చేస్తుంటే ఎంత అవమానం, ఎంత సిగ్గు. అలాంటి పరిస్థితులను బట్టి ఎంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. లేదా భార్య తప్పు చేసిందని భర్త చచ్చిపోతున్నాడు సూసైడ్ చేసుకుని, భర్త తప్పు చేశాడని భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది కదా. ఇవన్నీ కూడా అవమానం తట్టుకోలేక ఏం చేస్తారు? ప్రాణాన్ని తీసుకోవడం కోసం కూడా వెనుకాడరు కదా కొన్నిసార్లు. ఈ అవమానాల్ని, దుఃఖంని, బాధని భరించడానికి, ఇవి అన్నిటిని తొలగించడానికి మరి యేసు తప్ప వేరే మార్గం ఏమైనా ఉందా? నీ అప్పులు, నీ కష్టం వల్ల నువ్వు తీర్చుకోగలవా? నీ కుటుంబ సమస్యలు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తీర్చుకోగలవా? నీ ఆరోగ్యము, నీకున్న డబ్బును బట్టి నువ్వు తీర్చుకోగలవా? రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర డబ్బు వెచ్చించింది, వ్యయం పెట్టింది కదా. చాలామంది వీళ్ళకి సెటిల్మెంట్లు చేస్తారని ఆ సెటిల్మెంట్ మధ్యవర్తులకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? లాయర్స్ ఖర్చు పెడతారు, ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? సో దేవుడి కనుక మన జీవితంలో కార్యం చేయకపోతే మనము వాటి నుండి విడుదల పొందలేము. యేసుని గుచ్చి వింది. యేసయ్య ఇలాంటి అవమానం వచ్చే కుటుంబానికి అవమానం రాకుండా చేశాడు. ఇక కుటుంబానికి దిక్కు లేదనుకున్నప్పుడు దిక్కు ఇచ్చాడు దేవుడు. ఇలాంటి అన్ని ఎవరి ద్వారా వింది? ఒక మంచి స్నేహితురాలు ద్వారా వింది కదా, వినింది. ఈ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం కదా. దేవుని గూర్చి, దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి, దేవుడి యొక్క వాక్యాన్ని గూర్చి ఇతరులకు చెప్పడం అనేది అది చాలా విలువైనది మన జీవితంలో కదా. దేవుని గురించి మనం ఎప్పుడైనా చెప్పాం మన స్నేహితులకి? చెప్పారా ఎప్పుడైనా మీ స్నేహితులకి దేవుడి కోసం చెప్పారా? మా డాడీ అది కొన్నాడు, మా అమ్మ అది తెచ్చింది, ఇది చెప్తారు కదా. అంతేనా? నేను అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను, మా ఇంట్లో సాయంత్రం చికెన్ కూర, బిర్యానీ, అది చెప్తారా ఫ్రెండ్స్తో కదా. ఆడవాళ్ళు అయితే ఏం చెప్తారు? రాత్రి సీరియల్లో ఏమైంది అది చెప్తారా కదా. రాత్రి సీరియల్లో ఏమైంది. ఇద్దరు స్త్రీలు కూర్చున్నప్పుడు ఎన్ని మాటలు వస్తాయి కదా, ఎన్ని మాటలు వస్తాయి. ఆ పక్కింటోడి ఇంట్లో అది జరిగిందంట, ఆ అత్త కోడళ్ళు ఎలా కొట్టుకుంటున్నారంట, లేదా ఆ యొక్క కొడుకు తండ్రులు ఎలా కొట్టుకుంటున్నారంట, లేదా ఎక్కడో ఇది జరిగిందంట. అక్కడ ఉన్నది ఒకటైతే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేది ఒకటే కాదా. ఎన్ని మాటలు మాట్లాడుకుంటాం మన సమాజంలో. ఎప్పుడైనా దేవుని కోసం ఇతరులకు ఎప్పుడైనా చెప్పామా కదా. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మన యొక్క పనుల్లో, మన ఉద్యోగాల్లో, లేదా మన యొక్క చదువుల్లో, కాలేజెస్లో ఎప్పుడన్నా దేవుని కోసం చెప్పిన ఆ యొక్క దాఖరాలు ఉన్నాయా? ఎక్కడో ఏదో జరిగిన విషయం కోసము, ఆ రాజకీయం కోసం మాట్లాడుకుంటాము, లేదా పక్కింటోడు ఇది జరిగింది, ఆడింట్లో ఇది జరిగింది, ఈడింట్లో ఇది జరిగింది. ఇవే కదా ఎప్పుడు మనము ముసలమ్మ ముచ్చట్లేగా చెప్పుకునేది. ఎప్పుడు దేవుని కోసం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఎప్పుడన్నా దేవుని కోసం నువ్వు మాట్లాడితే అతడికి అది ప్రయోజనకరంగా అవ్వచ్చు. కొన్నిసార్లు వేదనలో, శ్రమలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ కోసం నువ్వు చెప్తే అది వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. దాన్ని బట్టి నీవెప్పుడన్నా నీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి మంచి స్నేహితురాలుగా, మంచి స్నేహితుడిగా ఉన్నావంటే అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒకవేళ నీవు తెలుసుకున్న నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అయితే ఆ స్నేహితుడి యొక్క ప్రేమను, ఆ స్నేహితుడి యొక్క స్నేహాన్ని నువ్వు ప్రతిదినం అనుభవిస్తే ఆ స్నేహం గూర్చి ఇతరుడికి చెప్పకుండా నీవు ఉండలేవు. ఈ 12 సంవత్సరాల నుంచి కష్టం, వేదన చెందుతున్న ఈ స్త్రీ ఆ యేసుని గూర్చింది, ఆ మంచి స్నేహితుడిని గూర్చి విన్నది. ఆ మంచి స్నేహితుడి గూర్చి విని, నేను అప్పుడు విన్న వెంటనే ఆమె అంటున్న మాట ఏంటంటే, ఆమె అనుకుంటున్న మాట ఏంటంటే, లేదా ఇతరులతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడినను. ఈమె ఎట్లా వచ్చిందంటారు ఈ మాట? ఆయన వస్త్రము పట్టుకున్నా సరే నేను బాగుపడతాను. ఇది నిజమైన విశ్వాసం. ఇప్పుడు
యేసుక్రీస్తు కోసం విన్న మాటల్లో చాలా విన్నది, కానీ ఒక వ్యక్తి వస్త్రం పట్టుకుంటే అద్భుతం జరుగుతుంది అన్న విషయం ఎప్పుడు వినలేదు. అలా జరగలేదు కూడా అప్పుడు వరకు. కానీ ఈమె ఏమంటుంది, నేను వస్త్రం పట్టుకున్నా సరే నా జీవితంలో నాకున్న రక్తస్రావం ఏమవుతుంది, బాగుపడుతుంది. ఎట్లా వచ్చిందంటారు ఈ విశ్వాసము? ఎట్లా వచ్చిందంటారు? వినుట వలన. ఎవరి మీద విశ్వాసం కలిగింది? దేవుని మీద కదా, యేసయ్య మీద విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే ఈమె జీవితంలో ఒక మార్పుకి, ఒక అద్భుతానికి దారులు వేసింది కదా. అంటే ఈమె ఇంతటి శక్తి కలిగిన దేవుడైనా, ఇంతటి రక్షకుడు, ఆయన నోటి మాటలోనే శక్తి ఉంటే, ఆయన శరీరంలోనే శక్తి ఉంటే, ఆయన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే, ఆయన వేసుకున్న వస్త్రానికి కూడా ఆ ప్రభావము ఉంటుంది. అది విశ్వాసం. ఆమెకున్న విశ్వాసం కదా. నీకు ఆ విశ్వాసం ఉన్నదా? దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అన్నది ఆ నిరీక్షణ ఒకవేళ నీకుంటే, ఆ యొక్క స్త్రీకున్న విశ్వాసం నీకున్నట్లే కదా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో నేను గడిపితే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. హన్నాది గుర్తించింది కదా. హన్నాది గుర్తించింది, ఆయన శరీరంలోనే, ఆయనలోనే అంత గొప్ప శక్తి ఉంటే, ఆయన సంచారం చేసే స్థలముకు వెళ్ళినా కూడా నాకు జీవితంలో ఏం కలుగుతుంది, కార్యం జరుగుతుంది. అది విశ్వాసం కదా. ఆయన వస్త్రాన్ని పట్టుకున్న ఆ ప్రభావం ఆయనలో నుంచి, ఆ వస్త్రానికి ఒక లింక్ ఉంటుంది కనుక నేను అద్భుతాన్ని, ఇది మామూలు విశ్వాసం కాదు కదా, ఇది మామూలు విశ్వాసం కాదు. ఆ విశ్వాసము, అలాంటి విశ్వాసం కనుక ఉంటే కనుక జీవితంలో అద్భుతాలు జరగకుండా ఉండగలుగుతాయా? ఉండవు కదా. ఆ తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. జనసమూహం అంటే ఎట్లా ఉంటుంది అంటారు? ఈ రోజున ఒక ముఖ్యమంత్రి వస్తే, లేదా ఒక ప్రధానమంత్రి వస్తే జనసమూహం ఎట్లా ఉంటుంది అది మనకు తెలుసు కదా. ఎంతమంది పోలీసు వాళ్ళు సెక్యూరిటీ చుట్టూ కంట్రోల్ చేస్తారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తుతో యొక్క పని, ఆ యొక్క పరిస్థితి కూడా అదే. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తుంటే, ఎక్కడ పాదయాత్రలో ఎక్కడికి నడుస్తూ వెళ్తుంటే అక్కడ జనసమూహం చుట్టూ ఆయన్ని వెంబడించేది. ఈ జనసమూహాన్ని కంట్రోల్ చేయలేక 12 మంది శిష్యులు చాలా తిప్పలు పడుతూ ఉండేవారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా తిప్పలు పడుతూ ఉంటారో జనాన్ని కంట్రోల్ చేయలేక, ఆ రోజున 12 మంది యొక్క పని ఏంటంటే, ఆ మీద పడకుండా ఆగండి వారు కంట్రోల్ చేయటం. ఇంతమంది 12 మంది చుట్టూ కంట్రోల్ చేస్తున్నారు. వేల మంది జనసమూహం ఉంది. ఇంతమంది జనసమూహంలో ఈ స్త్రీ వెళ్ళడం అనేది అంత సామాన్యమైన విషయమా కదా, అంత ఈజీ కాదు కదా, చాలా కష్టం. ఎంతో ప్రయత్నిస్తేనే, ఎంతో ఆ యొక్క ఆశ ఉంటే తప్ప ఆయన్ని కలుసుకోలేం కదా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవాలని ఆశ కొంతమందికి ఉంటుంది కదా. ఒక నాయకుడిని పట్టుకోవాలి, ఆయనతో ఫోటో దిగాలి, లేదా ఒక క్రికెటర్తో ఫోటో దిగాలి, ఒక సినిమా యాక్టర్తో ఫోటో దిగాలి, ఆయన కలవాలి. ఆయన పట్టుకుంటే అదొక ఒక తెలియని ఒక ఆనందం కదా. ఒక పట్టుకున్న వెంటనే ఏంటి, ఈ ఎగ్జైట్మెంట్తో ప్రయత్నంలో ఉంటాడు కదా. ఈ ప్రయత్నం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకోగానే ఒక తెలియని, ఒక శరీరంలో, ఒక మైండ్లో ఒక సంతోషం వస్తుంది, ఏర్పడుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తిని పట్టుకుంటేనే అంతటి సంతోషం కలిగితే, పరలోకం నుంచి దిగొచ్చిన ఆ దేవుని పట్టుకుంటే ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఎలాంటి ఆ యొక్క పవర్ని మనం అనుభవిస్తాము. మీరు ఏదన్నా ఒక నాయకుడిని, ఒక పెద్దోడిని షేక్ హ్యాండ్ ఇవ్వండి, అసలు మీకు అంతా ఆ యొక్క రోజంతా కూడా అదొక తెలియని ఆనందంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీకు తెలుస్తుంది కదా. ఒక సామాన్యమైన ఒక నాయకుడిని పట్టుకుంటేనే, లేదా ఫోటో దిగితేనే ఆయనతోటే అంతటి అనుభూతి కలిగితే, సాక్షాత్తు పరలోకం నుంచి వచ్చిన దేవుణ్ణి పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిన ప్రయత్నం చూడండి. జనసమూహంలో నుంచి ఆమె ప్రయత్నం వెళ్తున్నప్పుడు ఆమె ఎవరిని పట్టించుకుందా ఎవరినన్నా ఆపుతున్నారు, లేదా ఆ పక్కోళ్ళు గెంటేస్తున్నారు, కింద పడిపోతుంది. ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఆమె ప్రయత్నం ఆపిందా? సంగమా గమనించండి,
మన జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి, ఆయన పరలోకపు అభిషేకాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం కనుక ఖచ్చితంగా కనుక చేస్తే మనం దేవుడి యొక్క ప్రత్యక్షత మనం ఖచ్చితంగా అనుభవిస్తాము. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి మనము మనకున్న ప్రతి సమస్యను పక్కన పెట్టి మనం కనుక ఆయన వైపే కనుక మనం చూస్తూ ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయనను మనము ఆరాధించడానికి మన హృదయము సిద్ధపడినప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ దేవుడు నిన్నేం చేస్తాడు? దర్శిస్తాడు. ఆయన యొక్క తాకిడిని ఖచ్చితంగా అనుభవిస్తావు కదా. ఆరాధనలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి కదా. ఆరాధనలో జరిగిన అద్భుతాలు మరి ఇప్పుడు కూడా జరగవు. కొన్నిసార్లు ఆరాధనలో నీకు విడుదల జరుగుతుంది. ఆరాధనలో పాపం నుండి విడుదల, అప్పుల నుండి విడుదల, స్వస్థతలు, అద్భుతమైన కార్యాలు నీకు ఆరాధనలోనే జరుగుతాయి. ఎందుకంటే నీవు హృదయపూర్వకంగా దేవుడు దగ్గరికి వచ్చాను, నేను ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆయన గణపరచాలని మన కష్టాలు, బాధలు, మన ఇంటికాడ ఉన్న ప్రతిదీ పక్కన పెట్టి మనం దేవుని వైపే ఆయన చూస్తూ మనం ఆరాధించినప్పుడు మన యొక్క పరలోకం నుంచి వచ్చిన దేవుని యొక్క సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది కదా. ఎప్పుడైతే నువ్వు పరలోకపు సన్నిధి, ఆ పరిశుద్ధత నిన్ను ఎప్పుడైతే ఆవరిస్తాదో నీలో ఒక గొప్ప అద్భుతమైన కార్యము జరుగుతుంది కదా. గొప్ప అద్భుతమైన చరిత్ర. అలాంటి అద్భుతాలు అనేకమైన సార్లు ప్రస్తుతం కూడా అనేకమైన వ్యక్తుల యొక్క జీవితాల్లో సాక్షార్థంగా వాళ్ళు చెప్పుకోవడం మనం వింటూ వస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే నా యొక్క విశ్వాసాన్ని బట్టి, నా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న విధానాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది. ఆయన సన్నిధిలో గోజాడడాన్ని బట్టి కదా. అన్న జీవితాన్ని మనం గమనించినప్పుడు అన్న అనేకమైన దినాలు ఆ సమాజ మందిరంలో పడి ఆమె ఎట్లా గోజాడిందో కదా. పక్కన్న వాళ్ళు ఏమనుకుంటారు ఇవేమి ఆమె లెక్క చేయలేదు కదా. ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంది, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంది కనుక ఆమెకున్న సమస్య 12 సంవత్సరాల నుంచి లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, అనేకమైన డాక్టర్స్ దగ్గర, అనేకమైన హాస్పిటల్స్ తిరిగినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఏ కార్యం జరగలేదు. కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసము దేవుణ్ణి పట్టుకోవడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి ఆమె ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నం ఏమైంది? సఫలమైంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకుని వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళునని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగక ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండు చూచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచును. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి ఆ సంగతి అంతయు ఆయనతో, చూడండి కదా, ఆయనలో నుండి ఏమొచ్చింది? ఒక ప్రభావము బయటికి వెళ్ళింది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకము నీవు కనుక అనుభవిస్తే, ఆయన ప్రభావం కనుక పరలోకం నుండి విడుదలవుతే, ఆయన ప్రభావాన్ని మనం అనుభవిస్తే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో ఖచ్చితంగా ఆ విడుదల, మూయబడిన ఆశీర్వాదం అనే విడుదలవుతుంది. ఆ స్వస్థత అనే విడుదల మన జీవితంలో కలుగుతుంది. ఆ బంధకాలు అవి విడిచిపోతాయి మనల్ని. దేవుడు మన జీవితంలో ఆయన యొక్క దర్శనాన్ని మనం పొందితే మన జీవితంలో కార్యాన్ని చూస్తాం ఖచ్చితంగా. నాలో నుండి ప్రభావం వెడలి వెళ్ళింది, నా వస్త్రాన్ని ఎవరో ముట్టుకున్నారు అని యేసయ్య అడుగుతున్నప్పుడు ఆమె దూరం నుండి ఆమె భయపడుతూ, ఎట్లా వచ్చిందంట? భయపడి, స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి కదా. ఎట్లా వచ్చింది ఆమె? ఎందుకు ఆమె భయపడుతుంది? ఎందుకు ఆమె వణుకుతుంది? నన్ను పిలుస్తున్నవాడు, లేదా నేను వెళ్తున్నది సామాన్యమైన ఒక వ్యక్తి కాదు కదా. ఒక వ్యక్తి కాదు, ఆయన పరలోకానికి నుంచి వచ్చిన దేవుడు. ఈ సృష్టిని నోటి మాట చేత కలగజేసిన దేవుడు. ఆయన ద్వారా సృష్టి నడిపింపబడుతుంది. నా పుట్టిక, నా జీవితానికి కారణమైన వాడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆ భయం మనకుందా కదా?
నీవు దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా ఉంచుకోమని దేవుడు చెప్పాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని వణుకుచు, మనం భయపడుచు దేవుడే ఇక్కడ ఉన్నాడు కదా. మనము కొన్నిసార్లు మనం నడిపిస్తున్న పాస్టర్ గారు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు చూడవచ్చు, చుట్టూ చూడకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు మనల్ని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఎట్లా ఉంటున్నాము, మనము ఏ హృదయంతో ఉన్నాము, ఇక్కడ ఉందా మన మైండ్, లేదా ఇంటికాడ బట్టల మీద ఉందా, లేదా కూరల మీద ఉందా, ఇట్ల మీద ఉందా, సమయం అయిపోతుందని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆకలి అయిపోతుందని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. క్రైస్తవ సమాజం ఎట్లా ఉంటుంది కదా, దేవుడు వాక్యం అట్లా చాలా జరుగుతూ, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని చోట్ల అక్కడ భోజనాలు పెట్టేస్తున్నారని భోజనాలకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇక్కడ ఈ కార్యం కంటే అక్కడ అది అవసరం ఉంటుంది కదా. మన పొన్నమండలో కార్యక్రమం జరుగుతుంది, చాలా సీరియస్గా మంచి కార్యక్రమం జరుగుతుంటే అక్కడ భోజనాలు పెట్టేస్తుంటే వీళ్ళందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. ఎంతో ప్రయాసపడి, ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి ఆ పరిచయం చేసిన ఆయనకి ఒక మంచి కార్యక్రమం అక్కడ చేస్తుంటే, దేవుడు నామాన్ని గణపరుస్తుంటే ఆ బుద్ధి లేకుండా భోజనాలకు వెళ్ళిపోయేవారు. అసలు వాళ్ళ మనుషులా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అలా వెళ్ళిపోయేవారు. అంటే నీకు భోజనం కంటే, ఇక్కడ ఉన్న కార్యక్రమానికంటే, దేవుని యొక్క వాక్యం కంటే, అక్కడ ఉన్న కార్యక్రమానికంటే భోజనమే కొంతమంది పాస్టర్లు ఎట్లా ఉంటారు, విశ్వాసులే కాదు, పాస్టర్లు ఎట్లా ఉంటారు, భోజనాలు పెడుతుంటే పరుగులు పెట్టేస్తూ ఉంటారు. ఇంకా అసలు ఎన్నో రోజుల నుంచి అన్నం తినలేనట్టు ఉంటారు. ఇలాంటి పనికి మాలిన పాస్టర్స్ లేరా? ఇలాంటి పనికి మాలిన విశ్వాసులు లేరా కదా. నీకు దేవుడి ఎట్లాంటి భయం కలిగి ఉన్నావు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ తనకు దేవుని కోసం ఒకసారే విన్నది, కానీ నువ్వు అనేక సంవత్సరాలు దేవుని కోసం వింటున్నావే, దేవుని యొక్క బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావే. నీకు దేవుడు అంటే భయం లేదు, దేవుని యొక్క మందిరం అంటే భయం లేదు. నీవు ఏమాత్రము దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ఆరాధన ఇక్కడ జరుగుతున్నదని నీకు కనీసం ఆలోచన నీకు ఉండట్లేదే కదా. ఒకవేళ నీవు అట్లా ఉంటే కనుక దేవుడు ఒక రోజు నన్ను దేవుని యొక్క సన్నిధి లెక్క అప్పచెప్పాలి కదా. నువ్వు నాకంటే నీకు లోక సంబంధమైన ఆహారమే నీకు ముఖ్యమా అంటాడు దేవుడు కదా. నీకు అక్కడ ఆధ్యాత్మికమైన జీవాహారం నీకు బోధించబడుతుంటే నీవు శారీరక సంబంధమైన ఆహారం కోసమే నువ్వు పరుగులు పెడుతున్నావే కదా. ఇజ్రాయేల్ ప్రజల గూర్చి ఒక వాస్తవం ఉన్న చరిత్రలో ఏంటంటే, వాళ్ళు మాంసం కోసం అంట చంపేసుకునేంత పరిస్థితి కూడా జరిగిందంట. వాళ్ళ మాంసం కోసము కొంతమందిని చంపేస్తారంట కొన్నిసార్లు. అంటే ఆహారం కోసం మనుషులను కూడా కొన్నిసార్లు చంపేసుకునే పరిస్థితి మాంసం కోసం కదా. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు ఎట్లా ఉన్నారు, క్రైస్తవ సమాజం అట్లాగే ఉందని కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బయలుపరుస్తున్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, అది దేవుడు మనకు కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఏ వ్యక్తి అయితే దాన్ని అనుభవిస్తున్నాడో ఆ ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని వణుకుచు భయపడుతూ ఆయన సన్నిధిలో సాగిలిపడి విరిగి నలిగిన హృదయం కలిగి మనం దేవుని యొక్క మందిరంలో ఉంటాము కదా. ఒకరోజు మనకి ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏదైనా ప్రాబ్లమా? ప్రతిరోజు మనము సమయానికి భోజనం చేస్తాం కదా, ప్రతిరోజు సమయానికి భోజనం చేస్తాం. ఏదన్నా ఒక రోజు లేదా ఒక ఆదివారం ఒక చిన్న లేట్ అయితే మనం ఏమైనా అయిపోతామా? ఏమవం కదా. సో కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచన దేవుని మీద దృష్టి ఉంటే మనకి దేని మీద ఉండదు, శారీరక సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు కదా. ఈమె దేవుడు అని, రక్షకుడని, ఆయన గొప్పవాడని ఆయన దగ్గరికి ఏం చేస్తుంది, వణుకుతూ ఆయన ఎదుట ఏమైంది, సాగిలిపడింది కదా. సాగిలిపడింది. మనము ఎట్లా ఉంటాం, మన హృదయము దేవుని యొక్క సన్నిధిలో సాగిలిపడి ఉందా? సాగిలిపడితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఏది కూడా పట్టించుకోం. పక్కవాడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. సాగిలిపడితే దేవుడు ఉన్నాడని మనం అనుకుంటే మనకు నిద్ర వస్తుందా దేవుని యొక్క సన్నిధిలో? అప్పుడు అన్నాడు కదా యేసయ్య, ఏమన్నాడు, అందుకైనా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పెను. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వస్త్రపు చెంగు ముట్టగానే పరిపూర్ణమైన స్వస్థత ఏమీ మీకు రాలేదు. వస్త్రము ముట్టగానే కంప్లీట్ హీలింగ్ ఏం పొందలేదు. ఎప్పుడైతే ఆ ప్రభావము
ఆయనలో నుంచి వెళ్ళిందో పొందుకుందో కొంత ఆమెకి ఏమొచ్చిందంటే ఆ రక్తధార ఆ సమయంలో ఆగింది. పరిపూర్ణమైన ఆ యొక్క విడుదల కాదు, పరిపూర్ణమైన స్వస్థత కాదు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి భయపడుచు వణుకుచు వచ్చి సాగిలిపడి ఆమె యొక్క భక్తి జీవితాన్ని దేవుడు చూశాడో అప్పుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నువ్వు సమాధాన గలదానివై పొమ్ము, నీవేమయ్యావు స్వస్థత, నీకేమొచ్చింది నివారణమైంది, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి అప్పుడు అంటాడు, నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాను, నీకు పర్మనెంట్ స్వస్థత నీకు కలుగు, ఇంకా నువ్వు హాస్పిటల్ గుండా పరుగులు పెట్టక్కర్లేదు, నువ్వు ఎక్కడికి నీ యొక్క వేదన కోసం నీకున్న సమస్యను బట్టి పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. నేను ఈ రోజున నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఏం చేశాను, కార్యం చేస్తున్నాను. నీవు సమాధానంతో నెమ్మదితో నీవు బ్రతుకు దినంలో నీవు నా కొరకు సాక్షార్థమై నువ్వు బ్రతుకు అని ఆమెను అక్కడ నుండి పంపించడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు నమ్మకమైన దేవా, ఇంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని మాకు వినిపింపజేస్తున్నందుకు వందనాలు. 12 సంవత్సరాల నుండి ప్రభువా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క జీవితం ద్వారా అనేకమైన సత్యాలను, అనేకమైన మర్మాలను ప్రభువా మాకు వినిపింపజేసావయ్యా. దేవా, నీ కూర్చి నీ కొరకు మేము ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎట్లాంటి బ్రతుకును బ్రతుకుతున్నాం అనేది ప్రభువా చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ సన్నిధిలో మేము ఎట్లా ఉంటున్నాం, మా విశ్వాస జీవితం ఎట్లా ఉంటున్నది ప్రభువా. దేవా ప్రభువా, నయమాను ఎలీషా మాట వినినప్పుడు ప్రభువా, దేవా యోర్దాను నదిలో 3 సార్లు మునగమన్నప్పుడు ప్రభువా, దేవా ప్రభువా ఆ కుష్టి రోగము నుండి విడుదల పొందాడయ్యా. నీ మాటకు విధేయత చూపుతారో ఎవరికైతే నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వారి జీవితంలో పరిపూర్ణమైన ఆనందము, సంతోషము, సమాధానం నువ్వు ఇస్తావని ప్రభువా నీవు మాతో మాట్లాడావయ్యా. సంఘానికి ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వినబోతున్నారో ప్రభు వారందరికీ ఈ వాక్యము ద్వారా వారి జీవితాలని బలపరిచి నీ యొక్క సాక్షార్థమై వారి బ్రతుకులుండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.